రాష్ట్రంలో సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ విఫలమైందని కాగ్ తేల్చింది. ఈ వ్యవస్థలోని లోపభూయిష్ట ప్రక్రియలతో ఆర్థికంగా అనుకున్న ఫలితాలు రాలేదని వెల్లడించింది. సీఎఫ్ఎంఎస్ పై తొలిసారి కాగ్ నివేదిక ఇచ్చింది. ఈ వ్యవస్థ సమాచార గోప్యతపై రాష్ట్ర ఆర్థిక శాఖ సీఎఫ్ఎంఎస్ నిర్వహించే సంస్థ కాగ్కు ఎలాంటి పత్రాలు సమర్పించలేదని తెలిపింది. సీఎఫ్ఎంఎస్ భద్రతపై ఆడిట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వివరించింది. నకిలీలను పరిశీలించే ఏర్పాటు లేకపోవడం వల్ల అధిక చెల్లింపులు జరిగాయని పేర్కొంది. 2018 నుంచి 2021 వరకు 1,41,917 బిల్లులకు సంబంధించి 968 కోట్ల రూపాయల అధిక చెల్లింపులు జరిగినట్లు కాగ్ నిర్ధారించింది. 2018 ఏప్రిల్ నుంచి 2021 సెప్టెంబర్ మధ్య 218 కోట్ల పెన్షన్ సొమ్ము అధికంగా డ్రా చేసినట్టు వెల్లడించింది. కారకులైన అధికారులపై చర్యలకు సిఫారసు చేసింది. ఆర్థిక శాఖలో రుణ నిర్వహణ విభాగం ప్రమేయం లేకుండానే 1.44 లక్షల పీడీ ఖాతాల్ని సృష్టించినట్టు వెల్లడించింది. ఈ పీడీ ఖాతాల్లోని 71,568 కోట్లు మురిగిపోయాయని తేల్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరం కాగ్ నివేదికను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ ఏడాదిలో రెవెన్యూ రాబడులు గణనీయంగా తగ్గాయని కాగ్ పేర్కొంది. రెవెన్యూ వ్యయం 26.45% పెరిగిందని, రెవెన్యూ లోటు 405% పెరిగిందని వెల్లడించింది.